अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। रंगारेड्डी ज़िले राजेंद्र नगर चिविल्ला BRS उम्मीदवार ज्ञानेश्वर ने अपना पर्चे नामजदगी यानी कि नॉमिनेशन फाइल दाखिल कर दिया। इस प्रोग्राम में KTR महेश्वरम MLA P सबिता इंदिरा रेड्डी, राजेंद्र नगर MLA T प्रकाश गौड़, चिविल्ला MLA काला यादయ్య, सीनियर लीडरों और कारकुनों ने भी इस प्रोग्राम में शिरकत की। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ రావడం జరిగింది। మీ అందరి దయ వల్ల చేవెళ్ళ గడ్డ మీద తప్పకుండా BRS జెండా ఎగురుతుందని ఆశాభావంతో రాబోయే కాలంలో దాదాపు 20 రోజులు ఉంది। ఇంకా మే 13 తారీఖున ఓటర్ మహాశయులకు అందరికీ తప్పకుండా BRS పార్టీని గెలిపేయడానికి కారు గుర్తుపై ఓటేసి ఆశీర్వదించవలసిగా ఇకపోతే చేవెళ్ళ ప్రాంతంలో ముగ్గురు అభ్యర్థుల ప్రధానంగా 3 పార్టీలు చేస్తున్నారు। కొండ విశ్వేశ్వరరెడ్డి గాని, రంజిత్ రెడ్డి గాని, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ BRS పార్టీ ముగ్గురం కూడా అదే ప్రాంతం నుండి సేవ చేసినటువంటి వాళ్ళం। ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల 2001 నుంచి 6 వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను అక్కడ చేయడం జరిగింది। రంజిత్ రెడ్డి గాని కాంగ్రెస్ నుండి, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి BJP, ముగ్గురం కూడా అదే ప్రాంతం నుంచి TRS గాని, BRS గాని, మన BRS అందరూ కూడా అక్కడే సేవలు చేసినటువంటి సందర్భం ఏంటంటే, ఇద్దరు రెడ్డి వర్గం ఉన్నారు ఆయన, ఒక BC ఒకే ఒకసారి చేవెళ్ళ ప్రాంతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఒకే ఒక BCని ఈరోజు మేము అక్కడ నుండి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది। 3 సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడ నుండి ప్రాతినిధ్యం వహించింది। మీరు బాగా గమనించాలి, మంచి చేసేవానికి ఆశీర్వదించండి అని నా యొక్క పిలుపు। ముగ్గురు ఆ ప్రాంతంలో పనిచేసాం। ఎవరు బాగా చేస్తే, మీ ఆలోచనలు ఎవరు మంచిగా అనుకుంటే వాళ్ళకుంటే BRS పార్టీకి ఎందుకు వేయాలనే ధోరణి వస్తే, మీరు బాగా గమనించాలి, 10 సంవత్సరాల కాలం లోపల మరి KCR గారు చేసినటువంటి అభివృద్ధి పనులు వాటిని చూసి ఓటేయమన్నాడు। 100 రోజులు దాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో కూడా మీకు అన్నమాట।
చెప్పింది